అయినా మీ అమ్మకు 4,000 రూపాయలు వస్తుంది. ఎంత అవుతుందమ్మా మందులకి? నీకు మందులకి ఎంత అవుతుంది నెలకు? జనరల్గా బీపీ షుగర్ అటువంటివి లేవు కదా? అవి లేవు కదా? నువ్వు వాటి మీద సాగు చెప్పేసి నువ్వు స్కూల్ డుమ్మా కొట్టావా చదువుకోకుండా? నిజమే, కానీ వాడి జీవితం లాభంలా కదా. వీడు చదువుకోలేదనుకో, మీ మరిగిన వాడు కూడా అట్లా ఉంటుంది కదా. నువ్వన్నా సహాయం చేసేది వాడిని చదివించడానికి, గైడెన్స్ అన్నది ఇవ్వాలి కదా. నువ్వే చదువుకున్నావు, నువ్వు ఇంటర్ నిలిపేసావు. ఇప్పుడు నీ ఆలోచన ఏంటమ్మా? వీడిని ఏం చేద్దామని? ఏం చేద్దామని? ఎన్నేళ్ళు ఇది ఆపేసి? ఎప్పుడు ఆపేశాడు? 21 ఆపేసావా? నీ వయసు ఎంత ఇప్పుడు? 18? కలెక్టర్ గారు, ఏంటి నీ అభిప్రాయం ఏంటి? ఏం చేయగలుగుతామండి సార్? ఇప్పుడు ఆయనకి మనము 2 lakhs రూపీస్ మిల్చ్ అనిమల్ ఇప్పించవచ్చు సార్. అందులో 75,000 రూపీస్ సబ్సిడీ పోతుంది. 1,25,000 మినిమల్ ఇంట్రెస్ట్ రేట్ మనం ఇస్తాము. సో ఆయన దాన్ని స్మాల్ ఇన్స్టాల్మెంట్స్ లో రీబ్యాక్ చేస్తారు. 75,000 సబ్సిడీ సార్ బీసీ కార్పొరేషన్. ఈ ఊర్లో మీకు ఇది ఉందా, డైరీ ఉందా? చిల్లింగ్ సెంటర్, పాల్ డైరీ ఉంది ఈ ఊర్లో ఉందా? ఎవరైనా పాలు తీసుకుపోతున్నారు మా ఊరికి వచ్చి? ప్రైవేట్ అదే నేను చెప్పి అడిగా ఏదైనా కుర్రోళ్ళకి ఒకసారి తిరగాలి కదా, గొర్రెలతో కూడా తిరగాలి కదా, దేశం అంతా తిరగాలి కదా. దానికంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి దీన్ని ఎంతవరకు పనిచేస్తాం అంటే నీకేమైనా ఐడియా ఉందా? ఇంటి దగ్గర గొర్రెలు మెప్పుకోవడం, నేనేమంటానంటే ఈ ఊర్లో ఒక 10 మందికి ఒక మోడల్ కింద, అందరూ యాదవాసు ఉన్నారు కాబట్టి ఈ 10 మందికి కలిపి 10 షెడ్లు వేసి ఇక్కడే కట్టి మేత కూడా ఇస్తే అప్పుడు బయట తిరిగే పని లేదు, ఇక్కడనే చూసుకుంటూ దాన్ని పెంచుకుంటారు. 10 షెడ్లు కంటే ఒక షెడ్ పెట్టి కోఆపరేటివ్ ఏర్పాటు చేసిన అంటే కోఆపరేటివ్ మేనేజ్ చేసుకోరు, కొట్టుకుంటారు వీళ్ళు. ఇండివిజువల్ గానే చేసి సెపరేట్ షెడ్లు పెట్టి కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి గడ్డి అవన్నీ తీసుకొచ్చేస్తే మార్కెటింగ్ అవన్నీ. ఆ 50 ఎకరాలు ఉంటాయి కూడా కమ్యూనిటీ గ్రేజింగ్ డెవలప్ చేసి డాక్రా ఉమెన్ ద్వారా వీళ్ళకి పిల్లలందరికీ ఇచ్చి వీళ్ళు చదువుకోవాలి. మీరు నువ్వు పని చేస్తూ చదువుకుంటావా? పోనీ ఎందుకు రాదురా? మాకు మేమంతా వచ్చి చదువుకున్నావా? ఇష్టపడి చదువుకున్నావు, నీకు కష్టపడుతున్నావు. నువ్వు చదువు రాదని ముందే చెప్పేస్తున్నావు. నువ్వు చదువు రాదంటే రాదు, వస్తుందంటే వస్తుంది. రాదని మనసులో పడకూడదు. ఇష్టపడి ఏ పని చేసినా నీకు కలిసి వస్తుంది. ముందు నీ మీద నీకు నమ్మకం ఉండాలి కదా. నువ్వు ఎప్పుడు గొర్రెలే మేపుతావా? నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఆయన ఉన్నాడు, మీ కులమే, వాళ్ళ నాన్న మంచి పారిశ్రామికవేత్త, ఈయన వచ్చాడు, ఈరోజు బ్రహ్మాండంగా మంత్రిగా పనిచేస్తున్నాడు. మరి నీ మారిగా గొర్రెలే మేపుకుంటా అనుకుంటా ఆయన ఏమైండేవాడు? ఏమంటావు? చదువుకుంటూ గొర్రెలు మేపు.
చదువు కూడా ఇంటికాడ నుంచి కూర్చొని నేర్చుకోవచ్చు, అప్పుడప్పుడు క్లాస్లో పోవచ్చు, అప్పుడు డిగ్రీలు వస్తాయి. 2 పనులు చెయ్యి. మంచి భవిష్యత్తు ఉంటుంది. సార్ చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చదువుకుంటే పెద్ద కష్టం కాదు. ఈరోజు సెల్ ఫోన్ వాడతావా, బ్రహ్మాండం కొడతావా, సెల్ఫీ తీస్తావా, మరి ఎట్లా నేర్చుకున్నావు? సార్ మన యాదవ్ అంటే బాగా ప్రేమ ఎక్కువ. ఎందుకంటే మీరు బీసీలంతా మీ ఊరంతా ఓట్లు వేస్తారు నాకు. ఎప్పుడు వేసారా? ఎప్పుడు వేస్తారు. తెలుగుదేశం అంటే మీకు అభిమానం, అందుకే మిమ్మల్ని పైకి తేవాలని నేను. అగ్రవర్ణాలే కాకుండా బీసీలు మీరు అందరూ పైకి రావాలి. దానికోసమే నేను ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నాను. మీలాంటి కుర్రాలను చదివించడం, ఆర్థిక సహాయం చేయడం, పైకి తీసుకురావడం, ఇవన్నీ నేను మాట్లాడుతున్న వాడికి రా, మాట్లాడి మీకు ఏం చేయాలో చేస్తాను. మీ కుటుంబం పైకి రావాలి. ఇల్లు కట్టిస్తాను, ఇమీడియట్ చేయమంటాం. ఇల్లు శాంక్షన్ చేసేయండి. ఒక టైం పెట్టుకొని ఇచ్చేసేయండి, కట్టించేద్దాం. ఇల్లు కడతారులే, అయిపోతుంది. ఇది ఏమా అందుకనమ్మా గొర్రెలకి ఈడ బర్రెలకు కాకుండా గొర్రెలకు ఫాడర్ కల్టివేషన్ చేద్దాం. ఆ క్యాప్టివ్ ఉన్నాయి, ఆ యూనిట్స్ పెట్టిద్దాం. ఇక్కడ ఒక మోడల్ కింద ఈ ఊరంతా యాదవాసిది. ఒక మోడల్ కింద ఎంతమంది ముందుకు వస్తే ఎంతమంది కుర్రాళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ పెట్టిద్దాం. చేద్దాం. 2.5 lakhs లో వస్తుంది ఇది. అండ్ 50,000 బీసీ కాబట్టి ఎక్స్ట్రా మొత్తం 3 లక్షలు ఇస్తాం సార్. 3 లక్షలు ఇచ్చేసి ఇమీడియట్ గా స్టార్ట్ చేసేసి ఇది నా ఉద్దేశం. గేదెలు వద్దన్నా కదా నువ్వు, గొర్రెలే కావాలి. రండి, ఇవ్వండి. ఇల్లు కూడా ఇల్లు కట్టేస్తారు, కట్టమంటాం. గ్యాస్ ప్రాబ్లం అది కాదు సార్. గ్యాస్ ప్రాబ్లం అది హాస్పిటల్ వీళ్ళంతా అది ఏదైనా ఖర్చులు ఉంటే ఇవ్వండి, నేను ఇస్తాను. సీఎం రిలీఫ్ కింద డబ్బులు ఇస్తాను, మీరు ఇవ్వండి. నువ్వు సంవత్సరానికి నేను మాట్లాడతాను. ఓకే రా, కవర్ది డబ్బులు మాకు ఏదమ్మా లోన్ ఇస్తారు సార్. పట్టుకోమ్మా.